హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నాం, మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ రోజు అయితే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈ వీడియో అలాగా తల్లిదండ్రులు అంటే ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఎలాగ వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్తు కోసం ₹1 దాయాలో జస్ట్ నాకు తెలిసిన అండ్ నేను పాటిస్తున్న ఐడియాస్ అనేవి మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా మన ఛానల్లో గోల్డ్ రిలేటెడ్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ అన్ని చాలా ఉన్నాయండి. అవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో ₹1 మనం దాచుకోవాలి అంటే ప్రీ ప్లాన్డ్గా ఒక పద్ధతిని మనం అనుసరించాలి కాబట్టి సో నాకు తెలిసిన ఐడియాస్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోలోకి వెళ్దామండి. సో నాకు నా పిల్ల పుట్టక ముందు నుంచే ఒక LIC అనేది నేను కట్టడం అనేది స్టార్ట్ చేశానండి. సో అది LIC నా పేరు మీదే కట్టినా సరే అవి ఫ్యూచర్లో పిల్లలకి ఉపయోగపడతాయి కాబట్టి నేను పెళ్లికి ముందు నుంచి నేను ఒక LIC అయితే నేను కట్టడం అయితే జరిగిందనమాట. సో అది హాఫ్ ఇయర్లీకి అంటే ఒక 6 నెలలకి ఒకసారి కడతాను. ఇంత అమౌంట్ అనేది చెప్పను, ఎందుకనంటే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు కట్టుకుంటాం కదండి. సో అందుకని కానీ ఒక LIC అయితే ఖచ్చితంగా ఒకటి కట్టాలండి. సో నేనైతే ఒకటి LIC ఇప్పటికి 4 years అనేది అయిపోతుంది. ఎంత కష్టం ఉన్నా ఒక నెల తప్పిపోయినా సరే కట్టడం అనేది డబ్బులు లేకపోయినా సో ఇంకొక నెలలో అయినా సరే డబ్బులు చూసుకొని నేను కట్టేస్తాను అనమాట. ఒక పెనాల్టీ ఎంత పడిద్దండి? ఒక 100 లోపే పడిద్ది ఎప్పుడు కూడా. సో అంటే నేను ఒక 2 months నుంచి అంటే 2 times నుంచి కొంచెం స్కిప్ అయిపోతుంది ఆ నెలలో. తర్వాత నెలలో మాత్రం కంపల్సరీగా నేను ఆపకుండా కట్టేస్తున్నాను. సో ఒక్కసారి ల్యాబ్స్ వస్తే అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ డబ్బులు కట్టాలి కదా, సో కట్టలేము అని చెప్పేసి ఆ థాట్ వస్తుంది. సో అట్లా కాకుండా సో ఎప్పటికప్పుడు ముందే మనం ప్రీ ప్లాన్డ్గా మనీ నెలకి ఇంత అని చెప్పేసి మనం దాచిపెడుతూ ఉంటే సో మనం కట్టేసుకుంటాం. సో 2 times ఇట్లాగా స్కిప్ అయిందనమాట LIC కట్టడము. ఇంకా స్కిప్ అంటే వచ్చే నెలలో వేసేసాను అనమాట, తర్వాత నెలలో మళ్ళీ కట్టేశాను. సో ఇట్లాగా మనం ఒక ప్రీ ప్లాన్డ్గా LIC అనేది కట్టుకుంటే అది మన పిల్లలు పెద్దయి ఒక 21 years లోపు వచ్చేటప్పటికి మనకి చేతికి డబ్బులు వచ్చేస్తాయి. సో అవి 21 years అంటే అప్పుడు కొంచెం వాళ్ళు పై చదువులకి చదువుకోవాలన్నా లేదు ఆడపిల్ల పెళ్లి ఖర్చులకే కావాలన్నా కూడా ఆ మనీ అనేది చాలా హెల్ప్ అవుతుంది కదండి. లేదు ఆ టైంలో నాకు ఎటువంటి హెల్ప్ అంటే ఎటువంటి అవసరము రాలేదు, నీట్ రాలేదు అంటే నేను అప్పుడు ఏదో ఒక స్థలం అన్న పిల్ల పేరు మీద కొనేసుకోవచ్చు కదా. సో అట్లా నేను ఆ థాట్లో ముందే ఒక LIC అనేది కట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అలానే ఇంకా స్థలం అంటారా, స్థలం ఈ పిల్ల ఎదిగేలోపు అంటే ఒక 10 years వచ్చేలోపు నేను ఒకటి ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో మా అమ్మ వాళ్ళు ఇచ్చేది ఏదైనా సరే కొంచెం మా పిల్లకే ఇచ్చేస్తాను అని చెప్పేసి నేను అది ప్లాన్ చేసుకున్నాను. అది ఒక 2 steps అయితే నేను ఫాలో అవుతున్నాను. అండ్ 3rd step పిల్లకి గోల్డ్. సో ఈ గోల్డ్ అనేది మనము పిల్ల చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మధ్య రేట్లు చూస్తే ఉన్న పలంగా హై అయిపోతున్నాయి, ఉన్న పలంగా తగ్గుతున్నాయి అని చెప్పేసి అనట్లేదు. గోల్డ్ ఎప్పుడు కూడా తగ్గదు, ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. మన స్తోమతను బట్టి మనం ఎంతో కొంత గ్రాము 1/2 గ్రాము విసంతో ఎంత కొంచెమన్నా కొనాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే రేపు పిల్లలు ఆడపిల్లలు ఊరికనే పెద్ద అయిపోతారండి, మనకు తెలియని కూడా తెలియదు. సో అందుకనే ఎందుకంటే మన పెళ్ళప్పుడు మన అమ్మ వాళ్ళు ఎట్లా చూశారు మనం కూడా రేపు మన పిల్లలకి అంతే చూడాలి కదండి. సో అందుకని ఇంకొంచెం ఎక్కువే చూడాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ వాడికి అంటే రిచువల్స్ అంటే పెళ్లి తతంగాల్లో ఉండే పెట్టుబడులు కానీ చాలా ఎక్కువ ఉంటాయి కదండి. సో అందుకని ముందు నుంచే ప్లాన్ చేసుకొని బంగారం అనేది చిన్నగా ఉన్నప్పటి నుంచే ఎంతో కొంత ఒక 5 లేదా 6 తులాలన్నా పెట్టాలి కదా పిల్లకి. సో అది ఇప్పుడు చైన్, బుట్టలు, కమ్మలు ఇవన్నీ కొంటే అయిపోతాయి 60 గ్రాములు. సో నక్లీస్ అని ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి లక్షలు పోగేస్తే కానీ 60 గ్రాములు అనేవి రావు. సో అందుకని ప్రతి పుట్టినరోజుకి సెవరీ కానీ ప్లాన్ చేసుకోవాలి. సో నేనైతే అలానే ప్లాన్ చేసుకున్నానండి. సో పిల్ల ఇప్పుడు ఒక మా పిల్ల 3 years, తనకేమో 1.5 year.
తను పుట్టి 1.5 year. సో ఇప్పుడు తను పుట్టిన తర్వాత నేనేం తీసుకున్నాను అంటే నా స్తోమతకి తగ్గట్టు, అంటే ఎప్పుడు కూడా మగవాళ్ళు బంగారం అని చెప్పేసి స్థలాలని చెప్పేసి అన్ని చేయలేరు కదండి. సో ఆడపిల్లకి బంగారం అనేది తల్లి ఏదైనా సంపాదిస్తే అది దాచి బంగారం కొనడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు ఇంట్లో చూసుకోవాలి, బయట ఖర్చులు చూసుకోవాలి, ఇంకేమన్నా ఎమర్జెన్సీ అయితే వాటికి కూడా ఖర్చు చేయాలి కదా. సో బంగారం అనేది ఎప్పుడు కూడా ఆడవాళ్ళు సంపాదనతో తీసుకుంటే మనకి ఆ విలువ తెలుస్తుంది, మనం కొన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకైనా సరే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదించి తన కోసం డబ్బులు అనేది దాచుకోవాలి. అండ్ అది మన పిల్లల కోసమే కదండి. మనమేం తీసుకొని అలంకరించుకొని తిరగాలని చెప్పేసి మనకైతే ఉండదు. నాకైతే అంతేనండి. నేనేమి పెద్ద హంగామా పోవాలని చెప్పేసి అన్ని వేసుకోవాలి, ఇది వేసుకోవాలని చెప్పేసి నేనైతే ఆలోచించను. సాదాసీదాగా ఉంటాను. అంతెందుకండి, ఇది 500 శారీ అనమాట. చూడ్డానికి ఎంత గ్రాండ్గా ఉందండి. సో మనం ఎంచుకునేటప్పుడు బట్టలు కూడా తక్కువలో మంచిగా వచ్చే శారీస్ అనేవి, బట్టలు కానీ అవి ఎంచుకుంటే హుందాగా డిగ్నిటీగా ఉంటాయండి. సో ఎప్పుడు కూడా ఎక్కువ రేట్లు పెట్టి కొనకూడదు. ఎందుకండి బట్టల మీద ఖర్చు పెట్టింది, వస్తువుల మీద ఖర్చు పెట్టింది, తిండి మీద ఖర్చు పెట్టింది, ఇదంతా కూడా దేనికి పనికిరాదండి. రేపటి రోజున మనకి ఏమన్నా ఆదుకునేది ఏమైనా ఉంది అంటే మనం వెనకేసుకున్న డబ్బులు మాత్రమేనండి. ఎంత కష్టం వచ్చినా ఆదుకునేది అది మాత్రమే. సో అందుకని ఉన్నప్పుడు బంగారం ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెట్టుబడి పెట్టిన దానికి ఒక 2% అన్నా ఇంట్రెస్ట్ అనేది కలిసిద్ది ఏళ్ళు తరబడి. సో అందుకని మా పిల్లకి నేను పుట్టిన తర్వాత నా స్తోమతకు తగ్గట్టు ఒక 5 గ్రాముల్లో పాపిడి బిళ్ళ అయితే తీసుకున్నాను. పాపిడి బిళ్ళే ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశానండి. ఆడపిల్లకి ఫస్ట్ పాపిడి బిళ్ళకు ఉంటే మంచిది అని చెప్పేసి అందుకని నేను పాపిడి బిళ్ళ అయితే తీసుకున్నాను అనమాట. సో నెమ్మదిగా అన్నీ తీసుకుంటాను. సో అదే నాకు వచ్చేసి 55,000 దాకా పడిందండి. నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నానంటే నాకు వచ్చే జీతంలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే ఒక 10,000 నేను బంగారానికి కట్టుకున్నాను అనమాట. ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గరే కాబట్టి నేను తీసుకునేది ఫస్ట్ డౌన్ పేమెంట్ ఒక 20,000 కట్టాను. తర్వాత ఇంకా మిగిలిందంతా కూడా తీర్చేసేసాను అనమాట. నేను కొన్నది స్టార్ట్ చేసింది డిసెంబర్లో, ఇప్పుడు జనవరిలో నేను అమౌంట్ కట్టేసి పాపిడి బిళ్ళ అయితే నా దగ్గరే ఉందన్నమాట. అంటే ఇక్కడ లేదు, అమ్మ వాళ్ళ దగ్గర వేరే ఉందన్నమాట. సో అట్లాగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఎల్ఐసి ఒక అమౌంట్ అనేది సెట్ అయిపోయింది. అండ్ అలానే మా అమ్మ వాళ్ళు ఏమన్నా ఇస్తే అది మా పిల్లకి. నేను బంగారం అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక అరసేవిరి అనేది కట్టాలని చెప్పేసి, అంటే కొనాలి అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను. సో అది ఇంకా సరిపోయింది. ఇంకా 4వ స్టెప్ ఏంటి అంటే, ఇంకా మేము ఏదైనా ఫ్యూచర్లో పిల్లకి ఇంకా ఎక్కువ సంపాదించాలి అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో సుకన్య ఒకటి అండి. సుకన్య కూడా ఎప్పుడు కూడా ఆడపిల్లలకి మంచి భరోసా అనమాట. ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది కాబట్టి ఈ నెలలో ప్లాన్ చేద్దామని చెప్పేసి లేట్ అయిపోయింది. ఇప్పటికే అర్థమైంది మాకు సంవత్సరం వేస్ట్ అయిపోయింది. కానీ ఏం చేస్తాము, ఉన్న పరిస్థితులను బట్టి నేనైతే ఇంకా ఈ మంత్లో ఎంత లేదనుకున్న పాసిబిలిటీ ఈ మంత్లోనే ఒక సుకన్య అకౌంట్ అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ 4th వచ్చేసి ఇంకేదైనా మేము సంపాదిస్తే, అంటే మనకు కావాల్సింది షెల్టర్ కదండి. సో ఇల్లు చిన్నగా అయినా సరే మాకంటూ సొంతంగా తీసుకోవాలి, కొనుక్కోవాలి, లేదంటే కట్టుకోవాలి అని చెప్పేసి ఉంది. అది ఎప్పటికీ దేవుడి దయ వల్ల త్వరగా తీరితే మాకన్నా అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పేసి అనుకుంటాను. ఇంకా మా సంపాదన బట్టి మేమైతే మా ఆడపిల్లకి ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో నేను ఎలా సేవ్ చేసుకుంటున్నాను అనేది ఒక ఐడియా ఇచ్చానండి, అంతే, నా స్తోమతని బట్టి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సంపాదనలో కనీసం నెలకి ఒక 1,000 రూపాయలైనా దాచాలి ఆడపిల్లల కోసం. సో అలా ఉంటేనేనండి రేపటి రోజున మన పిల్ల బయటికి వెళ్తే గౌరవంగా బతుకుతుంది. లేదు అంటే చాలా మాటలు పడాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ మాటలు నేను చాలా పడ్డాను. ప్రతిసారి ఆడవాళ్ళకి ఇది తప్పదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా చిన్న నెక్లెస్ కానీ నల్లపూసలు కానీ వేసుకొని వెళ్ళాలి కదండి ఇప్పుడున్న రోజుల్లో అయితే. సో అవి కూడా లేకపోతే ఇంకా పరిస్థితి ఆ ప్రతి ఆడవాళ్ళకి, అంటే లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
సో ఆ పరిస్థితి మన ఆడబిడ్డలకు ఉండకూడదు కాబట్టి మనం ఇప్పటి నుంచే ₹1 దాచుకుందాం. సో ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకి నేను తీసుకొని వస్తానండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అండ్ అలానే వీడియోని ఒక లైక్ చేసి, ఈ వీడియోస్ ఎవరికైనా షేర్ అవుతాయంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.